హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తమిళ్లో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న డిఎన్ఏ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే రాత్రి సమయంలో హాస్పిటల్లో పనిచేసే విజయ్ కారులో వెళ్తూ ఉండగా ఫుల్గా వర్షం పడుతూ ఉండడంతో చూసుకోకుండా తన ముందు వెళ్తున్న బైక్ని గుద్దడంతో యాక్సిడెంట్ అవుతుంది. దాంతో షాక్ అయిన విజయ్ కారు దిగి చూడగా భార్యాభర్తలు ఇంకా వారి చిన్న బేబీ పక్కనే పడి ఉంటుంది. విజయ్ వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయగా అంబులెన్స్ అక్కడికి రాగా తను విజయ్ని గుర్తుపట్టి గాయాలైన కపుల్ అండ్ వారి బేబీని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అయితే భార్యాభర్తలు ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా వారి బేబీ ఉంటుంది. ఇంకా అప్పుడే పోలీసులు అక్కడికి రాగా అంబులెన్స్ డ్రైవర్ డాక్టర్ని కాపాడేందుకు విజయ్ గుద్ది యాక్సిడెంట్ చేసినట్లు చెప్పకుండా దోస్తాడు. ఇంకా అదే టైంకి అదే హాస్పిటల్లోని ఒక కపుల్కి 10 సంవత్సరాల తర్వాత బేబీ పుడుతుంది. కానీ బిడ్డ పుట్టగానే చనిపోయిందని డాక్టర్ చెప్పడంతో భర్త చాలా బాధపడతాడు. ఈ విషయం తన భార్యకి తెలిస్తే తను కూడా చనిపోతుందని చెప్పి చాలా ఎమోషనల్ అవ్వగా అదంతా చూస్తున్న విజయ్ బాగా ఆలోచించి ఆ యాక్సిడెంట్లో చనిపోయిన వారి బిడ్డని ఆ వ్యక్తికి ఇవ్వడంతో ఆ వ్యక్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత అంబులెన్స్ డ్రైవర్ విజయ్తో ఇంకా టెన్షన్ ఎందుకు సార్, ప్రాబ్లం నుండి బయటపడ్డారు కదా అనగా దానికి విజయ్ తప్పు చేసే వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు, శిక్ష పడే కాలం కాస్త దూరం అవుతుంది అంతే అంటాడు. సీన్ కట్ చేస్తే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన అరవింద్ని చూపిస్తారు. అయితే అరవింద్ ఒక బార్లోకి వెళ్ళి ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే అరవింద్ ఫ్యామిలీలో అందరూ బాగా చదువుకొని బాగా సెటిల్ అయిన వారే. అయితే అరవింద్ శరణ్య అనే అమ్మాయిని ప్రాణంగా ప్రేమించి ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుని ఉంటారు. అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరికి బ్రేకప్ అయి ఉంటుంది. తర్వాత శరణ్య మరొకరిని పెళ్లి చేసుకుని ఉంటుంది. అప్పటి నుండి అరవింద్ ఫుల్గా డ్రింక్ చేస్తూ డ్రింక్కి అడిక్ట్ అయ్యి ఉంటాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో అరవింద్ ఫ్యామిలీ కూడా తనని పట్టించుకోవడం మానేసి ఉంటారు. ఇంకా అరవింద్ ప్రతిరోజు ఫుల్గా డ్రింక్ చేసి ఇంటికి వస్తూ ఉంటాడు. తనని అలా చూస్తున్న తన ఫాదర్కి అరవింద్పై చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఒకరోజు అరవింద్ తమ్ముడికి పెళ్లి ఫిక్స్ అయ్యి అమ్మాయి ఫ్యామిలీ వారు అరవింద్ ఇంటికి వచ్చి పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అదే టైంకి ఫుల్గా డ్రింక్ చేసిన అరవింద్ ఇంటికి వచ్చి తాగిన మత్తులో పిచ్చిగా ప్రవర్తిస్తూ వారి ముందే ప్యాంట్లో పాస్ పోసుకొని మత్తులో శ్రోకల్పోయి పడిపోగా పెళ్లివారు అక్కడ నుండి వెళ్ళిపోతారు. దాంతో అరవింద్ ఫాదర్కి చాలా కోపం వచ్చి అరవింద్ని బండ బూతులు తిట్టి అక్కడ నుంచి వెళ్ళిపోగా అప్పుడే అరవింద్ ఫ్రెండ్స్ తనని తన రూమ్లోకి తీసుకుని వెళ్ళి తనతో నిన్ను వదిలేసి మరొకటిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్న అమ్మాయి గురించి నువ్వెందుకురా ఇంకా ఆలోచిస్తూ బాధపడుతూ నీ లైఫ్ నాశనం చేసుకుంటావని అడగ్గా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిజానికి అరవింద్ అండ్ శరణ్యకి బ్రేకప్ తర్వాత శరణ్య పేరెంట్స్ తనకి బలవంతంగా ఒక వ్యక్తితో పెళ్లి చేసి ఉంటారు. అయితే శరణ్య భర్త ఒక సైకో లాంటి వాడు. అందుకే తనని ప్రతిరోజు టార్చర్ చేస్తూ ఉంటాడు. ఆ టార్చర్ భరించలేని శరణ్య అదే విషయం అరవింద్కి చెప్పాలని చాలాసార్లు కాల్ చేస్తూ ఉంటుంది. కానీ తన మీద కోపంతో అరవింద్ తన కాల్ లిఫ్ట్ చేసి ఉండడు. ఇంకా తన పేరెంట్స్కి చెప్తే అడ్జస్ట్ అవ్వమని చెప్తూ ఉంటారు. అలా ఒక రోజు తన భర్త టార్చర్ భరించలేని శరణ్య సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటుంది. చనిపోయే ముందు చివరి సెల్ఫీ వీడియో అరవింద్కి పంపి ఉంటుంది. ఇంకా అలా నిజం తెలుసుకున్న అరవింద్ ఫ్రెండ్స్ తనని ఓదార్చి తనని ఎలాగైనా నార్మల్గా మార్చాలి అని అరవింద్ని రిహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో దివ్య అనే అమ్మాయిని చూపిస్తారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే దివ్య అవసరమైన దానికంటే ఎక్కువగా మాట్లాడుతూ ప్రతి చిన్న విషయానికి నవ్వుతూ హైపర్ యాక్టివ్గా ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు కొంచెం పిచ్చిదానిలాగా అమాయకంగా ప్రవర్తిస్తూ ఉండడంతో తనని అలా చూస్తున్న చుట్టుపక్కల వారందరూ తనకి పిచ్చి అనుకుంటూ ఉంటారు. ఇంకా దివ్య పేరెంట్స్ తనకి పెళ్లి చేయాలని ఇప్పటికే చాలా సంబంధాలు తెచ్చినా సరే దివ్య హైపర్ యాక్టివ్ ప్రవర్తన చూసి ఈ సంబంధంతో మనకి వద్దు అని వెళ్ళిపోతూ ఉంటారు. దాంతో దివ్య పేరెంట్స్ చాలా బాధపడుతూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. మరోపక్క రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న అరవింద్ నెమ్మదిగా నార్మల్ అవుతూ ఉంటాడు. దాంతో అరవింద్ ఫాదర్ తనకి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యి సంబంధాలు చూస్తూ ఉండగా అరవింద్కి జాబ్ లేదు, డ్రింక్ చేస్తూ ఖాళీగా తిరిగేవాడు అని ఒక్క సంబంధం కూడా రాదు. అయితే అప్పుడే అరవింద్ ఫాదర్కి దివ్య సంబంధం గురించి తెలిసి తనకి కొంచెం పిచ్చిదానిలా బిహేవ్ చేస్తుందని తెలిసినా అరవింద్కి ఇలాంటి సంబంధం తప్ప మరో సంబంధం రాదు అని దివ్య గురించి అరవింద్ దగ్గర నిజం దాచి ఇద్దరికి పెళ్లి ఫిక్స్ చేస్తారు. అయితే అరవింద్ అండ్ దివ్యాల ఎంగేజ్మెంట్ రోజు దివ్య తరపు బంధువులు దివ్యకి పిచ్చి ఉంది అని దాచి తనని అంత మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారని మాట్లాడుకోవడం అరవింద్ ఫ్రెండ్స్ విని షాక్ అయ్యి అరవింద్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి అరవింద్ ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతున్నాడు అని తనకి అలాంటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయకండి అని గొడవ చేస్తారు. అలా ఈ విషయం కాస్త అరవింద్కి తెలుస్తుంది. అయితే ఆ గొడవ చూస్తున్న దివ్య ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అవుతుందని చాలా ఎమోషనల్ అవ్వగా అరవింద్ మాత్రం దివ్య చెయ్యి పట్టుకుని అక్కడి వారితో నా జీవితం గురించి మీరు
ఎవరు దిగులు పడకండి, ఇది భగవంతుడు నాకు ఇచ్చిన జీవితం, అందుకే నేను దివ్యానే పెళ్లి చేసుకోబోతున్నా, దివ్యాని పెళ్లి చేసుకుంటే నా జీవితం బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది అని చెప్పడంతో అది విన్న దివ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత అలా అరవింద్ అండ్ దివ్యాలకి చాలా గ్రాండ్గా పెళ్లి జరిగి ఇద్దరు తమ సంసార జీవితంలో చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా అరవింద్ నెమ్మదిగా దివ్య హైపర్ యాక్టివ్నెస్ని అర్థం చేసుకుని సంతోషంగా ఉంటారు. అరవింద్ చిన్న జాబ్లో కూడా జాయిన్ అవుతాడు. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. దివ్య ప్రెగ్నెంట్ అవ్వడంతో అరవింద్ అండ్ దివ్య మరింత హ్యాపీగా ఫీల్ అవుతారు. సీన్ కట్ చేస్తే ఇదిలా ఉంటే మరో పక్క చెకోడీలు స్నాక్స్ అమ్మే ఒక ముసలావిడ 2 సంచులలో స్నాక్స్ తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్లోని డెలివరీ వార్డులోకి వెళ్ళి అక్కడి డెలివరీ అయిన మహిళలతో ప్రేమగా మాట్లాడుతూ వారు వాష్రూమ్కి వెళ్ళిన సమయంలో వారి పిల్లలకి మత్తు మందు ఇచ్చి ఆ బేబీస్ని తన సంచిలో పెట్టుకొని దొంగతనం చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళడం చూపిస్తారు. మరోపక్క ఒకరోజు దివ్యాకి డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అవ్వడంతో అరవింద్ అండ్ ఫ్యామిలీ దివ్యాని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వచ్చి అడ్మిట్ చేస్తారు. అలా కాసేపటికే దివ్యాకి ఒక అబ్బాయి పుడతాడు. దాంతో అరవింద్ అండ్ దివ్యాల ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా దివ్య కూడా తనకి పుట్టిన బాబుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అందరూ దివ్యాకి పుట్టిన బాబుని చూశాక అక్కడి డాక్టర్ అండ్ ఒక నర్సు బాబుని ఇంక్యుబేటర్లో ఉంచాలి అని పై ఫ్లోర్లో ఉన్న రూమ్లోకి తీసుకుని వెళ్ళి అలా కాసేపటికే బాబుని తీసుకుని వచ్చి బాబు పాల కోసం ఏడుస్తూ ఉండడంతో బాబుని తెచ్చి దివ్యాకి ఇచ్చి ఫీడింగ్ చేయమని చెప్తారు. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే దివ్య ఆ బాబుని తీసుకుని చూసి ఈ బాబు నా బాబు కాదు, నా బాబు ఎక్కడా అని అడుగుతుంది. అది విన్న అక్కడి డాక్టర్స్ అండ్ అరవింద్ ఫ్యామిలీ అందరూ షాక్ అయ్యి ఈ బాబే తమ బాబుని ఎంత నచ్చ చెప్పినా సరే దివ్య మాత్రం ఈ బాబు తన బాబు కాదు అని గొడవ చేస్తుంది. దాంతో ఆ హాస్పిటల్ హెడ్ డాక్టర్ అక్కడికి వచ్చి విషయం తెలుసుకుని ఆ బాబు తన బాబే అన్నట్లు రిపోర్ట్స్ అన్నీ చూపించి అయినా ఈ బాబు నీ బాబు కాదు అని ఎలా చెప్తున్నావని అడగ్గా దానికి దివ్య పుట్టగానే నా బాబుని నేను చూశా కదా, నా బాబుని నేను గుర్తుపట్టలేనా అంటుంది. అదంతా చూస్తున్న అరవింద్కి కూడా దివ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కాదు. ఇంకా దివ్య బిహేవియర్ చూసిన డాక్టర్ అరవింద్ని పక్కకి తీసుకుని వెళ్ళి దివ్య ఇంతకు ముందు ఇలా ప్రవర్తించేదా అని అడగ్గా దానికి అరవింద్ దివ్య కొంచెం హైపర్ యాక్టివ్ అని తన గురించి అంతా చెప్తాడు. మరో పక్క దివ్య తన బాబు ఎక్కడా అని హాస్పిటల్ మొత్తం తిరుగుతూ గొడవ చేస్తూ ఉండడంతో అదంతా చూస్తున్న డాక్టర్ అరవింద్తో దివ్య తనకి ఉన్న ప్రాబ్లం వల్ల ఇలా ప్రవర్తిస్తుందేమో, తనని ఇక్కడే ఉంచితే హాస్పిటల్లో మిగతా పేషెంట్స్కి డిస్టర్బ్ అవుతుంది అని అందుకే దివ్యాని హాస్పిటల్ నుండి వెంటనే డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లమని చెప్తుంది. దాంతో అరవింద్కి కూడా మరో దారి లేక దివ్యకి నచ్చ చెప్పి తనని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకుని వెళ్తాడు. నెక్స్ట్ సీన్లో అలా ఇంటికి వచ్చాక కూడా దివ్య ఇది తన బాబు కాదు అని చెప్తూ ఉంటుంది. దాంతో అదంతా చూస్తున్న అరవింద్కి కూడా ఒకవేళ దివ్య చెప్తుందే నిజమేమో, హాస్పిటల్లో తమ బిడ్డని మార్చి ఉంటారేమో అని డౌట్తో అక్కడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనకి తెలిసిన పోలీస్ ఆఫీసర్ని కలిసి విషయం అంతా తనకి చెప్పగా అది విన్న పోలీస్ ఆఫీసర్ అరవింద్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి అక్కడి డాక్టర్ని కలిసి మాట్లాడిన తర్వాత దివ్య డెలివరీ రోజు బేబీని ఒక లేడీ డాక్టర్ అండ్ నర్స్ ఇంక్యుబేటర్ గదిలో ఉంచాలని తీసుకెళ్లిన దారిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అన్ని చెక్ చేయగా వారు బేబీని ఇంక్యుబేటర్ గదిలోకి తీసుకెళ్లి తర్వాత వెంటనే మళ్ళీ అదే గది నుండి బేబీని తీసుకుని రావడం రికార్డ్ అయి ఉంటుంది. అది చూసిన అరవింద్ అండ్ పోలీస్ ఆఫీసర్కి తమ బేబీని వారు చేంజ్ చేయలేదని క్లారిటీ వస్తుంది. దాంతో పోలీస్ ఆఫీసర్ అరవింద్తో హాస్పిటల్ వారి తరపు నుండి ఎలాంటి తప్పు లేదు అని తెలుస్తుంది. అదీకాక మీరు నీ భార్య తప్ప హాస్పిటల్కి అగైనిస్ట్గా ఎవరూ తప్పు చేశారు అని చెప్పట్లేదు కాబట్టి హాస్పిటల్ మీద కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్తాడు. అయితే అరవింద్కి మాత్రం తన భార్య దివ్య చెప్తుందే నిజమని, అందుకే తను అంత గట్టిగా బిడ్డ తనది కాదు అని చెప్తుందని, తన బిడ్డని హాస్పిటల్లో ఎవరో చేంజ్ చేశారని ఫిక్స్ అవుతాడు. అందుకే ఇప్పుడు తమ దగ్గర ఉన్న బిడ్డ అసలు తమ బిడ్డ కాదా అని క్లారిటీ రావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేస్తే తెలిసిపోతుందని, అందుకే గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా డిఎన్ఏ టెస్ట్ చేయించాలి అనుకుంటాడు. కానీ గవర్నమెంట్ ద్వారా డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే రిపోర్ట్స్ రావడానికి 4 నెలల సమయం పడుతుందని తన ఫ్రెండ్స్కి తెలిసిన ఒక లాయర్ ద్వారా మాట్లాడి ప్రైవేట్ ల్యాబ్ ద్వారా డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే 2 డేస్లో రిపోర్ట్స్ వస్తాయని చెప్పడంతో అరవింద్ తనది, దివ్యాది అండ్ ఇంకా బాబు శాంపుల్స్ తీసుకెళ్లి డిఎన్ఏ టెస్ట్ కోసం ఇస్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క దివ్య మాత్రం ఆ బిడ్డ తన బిడ్డ కాదు అని, తన బిడ్డ ఏమైందో అని బాధపడుతూనే ఉంటుంది. సీన్ కట్ చేస్తే అలా 2 రోజుల తర్వాత డిఎన్ఏ రిపోర్ట్స్ రాగా ఆ రిపోర్ట్స్ చూసిన అరవింద్ షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ రిపోర్ట్స్లో ఆ బిడ్డ నిజంగానే వారి బిడ్డ కాదు అని రిజల్ట్స్ వచ్చి ఉంటుంది కాబట్టి. దాంతో ఆ రిపోర్ట్స్ చూసిన అరవింద్కి దివ్య చెప్తుందే నిజమని, తమ బిడ్డని హాస్పిటల్లో ఎవరో మార్చారు అని క్లారిటీ వచ్చి ఆ రిపోర్ట్స్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడి పోలీస్ ఆఫీసర్కి విషయం అంతా చెప్పగా అది విన్న పోలీస్ ఆఫీసర్ కోర్టు నుండి ఆర్డర్స్ వచ్చేదాకా ఆ హాస్పిటల్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేము, మీరు కోర్టులో కేసు ఫైల్ చేయండి, నేను పుష్ చేస్తాను, అలాగే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వండి, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాము అని చెప్పడంతో అరవింద్ కంప్లైంట్ ఇవ్వగా అదే పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ చిన్నస్వామి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇంకా తర్వాత అరవింద్ అండ్ దివ్య ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ కోర్టులో సబ్మిట్ చేసి విషయం చెప్పగా ఆ రిపోర్ట్స్ చూసిన జడ్జి పోలీసులతో వారి బిడ్డని త్వరగా వెతికి కనిపెట్టండి అని, అలాగే దివ్యతో మీ బిడ్డ మీకు దొరికేదాకా ఇప్పుడు మీ దగ్గర ఉన్న బిడ్డని జాగ్రత్త
జాగ్రత్తగా చూసుకోమని తన పేరెంట్స్ దొరకగానే ఆ బిడ్డని వారికి ఇచ్చేయాలని చెప్తాడు. ఆ రోజు నుండి దివ్య బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటూ తమ బిడ్డ ఎక్కడ ఉందో అని బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అరవింద్ అండ్ కానిస్టేబుల్ స్వామి కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి వెళ్ళి లాస్ట్ 10 రోజులుగా ఎక్కడెక్కడ పిల్లలు కనిపించకుండా పోయారో, ఎక్కడ పిల్లలు దొరికారో అనే డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటారు. అలాగే బిడ్డల్ని చేంజ్ చేసిన కేసుల గురించి తెలుసుకుంటూ ఉండగా అప్పుడే అక్కడి అధికారుల ద్వారా అరవింద్కి తెలిసే విషయం ఏంటంటే పుట్టిన వెంటనే మగ పిల్లాడిని కిడ్నాప్ చేశారు అంటే అలాంటి పిల్లలను మొదటి 72 గంటల్లో నరబలి ఇవ్వటానికి తీసుకెళ్లి ఉంటారు, అది కూడా మొదటి పిల్లాడిని తీసుకెళ్తారు అని చెప్పడంతో అది విన్న అరవింద్ తమకి పుట్టింది మొదటి కొడుకే అని, ఒకవేళ తనని కూడా నరబలి ఇవ్వడానికి తీసుకెళ్లి ఉంటారేమో అని ఆలోచించి చాలా ఎమోషనల్ అవుతాడు. ఇంకా అదే టైంకి కానిస్టేబుల్ స్వామికి తన ఆటో ఇన్ఫార్మర్ ఫోన్ చేసి, సార్ ఈ రోజు రాత్రికి తోటలో కొంతమంది నరబలి పూజ చేయబోతున్నట్లు మాట్లాడుకోవడం విన్నాను అని చెప్పగా అది విన్న స్వామి అదే విషయం అరవింద్కి చెప్పి అదే రోజు రాత్రి ఆ ప్లేస్కి వెళ్ళి చూడగా అక్కడ కొంతమంది ఒక చిన్న బాబుని నరబలి ఇవ్వబోతూ ఉండడం చూసి అరవింద్ షాక్ అయ్యి వారందరినీ కొట్టి ఆ బాబుని కాపాడతాడు. కానిస్టేబుల్ స్వామి ఆ బాబుని చూసి అరవింద్తో ఈ బాబు మీ బాబే కదా అని అడగ్గా దానికి అరవింద్ ఆ బాబుని చూస్తూ ఏమో సార్ నాకు కూడా తెలియట్లేదు, దివ్య గుర్తుపడుతుంది అని వెంటనే ఆ బాబుని తీసుకుని ఇంటికి వెళ్ళి ఆ బాబుని దివ్యకి చూపించి దివ్య ఈ బాబు మన బాబే కదా అని అడగ్గా ఆ బాబుని చూసిన దివ్య కాదు ఈ బాబు నా బాబు కాదు అని చెప్తుంది. అది విన్న కానిస్టేబుల్ స్వామి ఈ బిడ్డ నీది కాదు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు అని అడగ్గా దానికి దివ్య పుట్టగానే నా బాబుని నేను చూశాను కదా అంటుంది. దాంతో అరవింద్ అండ్ స్వామి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అలా అరవింద్ అప్పటిదాకా పిల్లలు మిస్ అయ్యారు అని తెలిసిన హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ కనుక్కుంటూ ఉంటాడు. కానీ ఎలాంటి క్లూ కూడా దొరకదు. ఇంకా అరవింద్ అండ్ స్వామి బిడ్డ మిస్ అయిన అదే హాస్పిటల్కి వెళ్ళి అక్కడి డాక్టర్ని కలిసి ఆ రోజు బిడ్డ పుట్టినప్పటి నుండి ఇంక్యుబేటర్లోకి తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చేదాకా ఉన్న డాక్టర్ అండ్ నర్సుని అడిగి డీటెయిల్స్ తెలుసుకుని అలాగే సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేస్తూ హాస్పిటల్కి బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేస్తూ ఉంటారు. కానీ తమ బిడ్డ గురించి ఒక్క క్లూ కూడా దొరకదు. ఇంకా అలా అరవింద్ ఆ హాస్పిటల్ ఆవరణలోని చెట్టు కింద కూర్చొని తమ బిడ్డని మార్చిన కేసులో ఎలాంటి లీడ్ దొరక్కపోవడంతో అదే ఆలోచిస్తూ ఉండగా అదే టైంకే హాస్పిటల్ నుండి బిడ్డల్ని ఎత్తుకెళ్లే ముసలావిడ మళ్ళీ ఆ హాస్పిటల్లోని బిడ్డకి మత్తుమందు ఇచ్చి ఆ బిడ్డని తన సంచిలో పెట్టుకుని పైన స్నాక్స్ పెట్టుకుని వెళ్తూ దాహంగా ఉండి అరవింద్ దగ్గర బాటిల్ ఇప్పించుకుని వాటర్ తాగి తన సంచులు తీసుకుని వెళ్ళబోగా అరవింద్ ఒక సంచిని ఎత్తి తన చేతికి అందివ్వగా ఆ ముసలావిడ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ ముసలావిడ సంచులలో స్నాక్స్ చూసిన అరవింద్కి తను చేతికిచ్చిన సంచి మాత్రం అంత బరువుగా ఎందుకు ఉంది, స్నాక్స్ మాత్రమే ఉన్నట్లయితే అంత బరువుగా ఎందుకు ఉంటుందని డౌట్ వచ్చి వెళ్ళిపోతున్న ఆ ముసలాడ వైపే చూడగా తన సంచిలో పిల్లాడి చేతిని చూసిన అరవింద్ షాక్ అయ్యి తనను పట్టుకోవాలని చూస్తాడు. అయితే ఆ ముసలావిడ ఆటో ఎక్కి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దాంతో అరవింద్ కూడా ఆ ఆటోనే ఫాలో అవుతూ వెళ్తాడు. మరోపక్క కానిస్టేబుల్ స్వామి హాస్పిటల్లో ఆ రోజు అరవింద్ బిడ్డని ఇంక్యుబేటర్లో పెట్టేందుకు తీసుకెళ్లిన టైంలో అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్ ఇంకా నర్సులను కలిసి డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే మరో పక్క అరవింద్ ఆ ముసలావిడని దూరం నుండి ఫాలో అవుతూ తన ఇంటి దగ్గరికి చేరుకొని దూరం నుండే గమనిస్తూ ఉండగా అప్పుడే ఒక వ్యక్తి ఆ ముసలావిడ ఇంటికి వచ్చి ఆ బేబీని తీసుకుని అక్కడ నుండి వెళ్తాడు. దాంతో అరవింద్ అసలు వీళ్ళు ఈ బేబీని ఏం చేస్తున్నారో దీని వెనక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి అని ఆ వ్యక్తినే ఫాలో అవుతూ వెళ్ళగా ఆ వ్యక్తి ఆ బేబీని తీసుకుని ఒక పెద్ద కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఆ బేబీని అక్కడే ఉంచి తన గ్యాంగ్తో కలిసి డ్రింక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అదంతా చూసిన అరవింద్ కానిస్టేబుల్ స్వామికి ఫోన్ చేసి అదంతా చెప్పి ఆ లొకేషన్కి రమ్మని చెప్పగా కానిస్టేబుల్ స్వామి తనతో పాటు మరికొందరు పోలీస్ టీంని తీసుకుని ఆ ప్లేస్కి బయలుదేరతాడు. ఇంకా మరో పక్క అరవింద్ ఆ బేబీని కాపాడాలని తీసుకోవాలని చూడగా ఆ రౌడీ గ్యాంగ్ అరవింద్ని చూసి ఎవడరా నువ్వు అని తనపై అటాక్ చేస్తారు. అదే టైంకే కానిస్టేబుల్ స్వామి పోలీస్ టీంతో అక్కడికి వచ్చి ఆ రౌడీ గ్యాంగ్ని అదుపులోకి తీసుకుని నీ పేరేంట్రా, అసలు ఈ చిన్నపిల్లల్ని ఏం చేస్తున్నారు, దీని వెనక ఎవరు ఉన్నారని అడగ్గా దానికి ఆ వ్యక్తి తన పేరు శేఖర్ అని, తను కేవలం ఆ ముసలావిడ నుండి పిల్లల్ని తీసుకుని రాగా కారులో ఒక వ్యక్తి వచ్చి ఈ పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటాడని చెప్పడంతో అది విన్న అరవింద్ అండ్ స్వామి వీరి వెనక ఉన్న ఆ వ్యక్తి ఎవరో పట్టుకోవాలి అనుకుంటారు. అదే టైంకే బేబీని తీసుకెళ్లే వ్యక్తి కారు అక్కడికి రాగా అరవింద్ అండ్ స్వామి చాలా తెలివిగా ఆ వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేస్తారు. తన పేరు మూర్తి అని తెలుస్తుంది. అలాగే మరో పక్క ఆ ముసలావిడిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. నెక్స్ట్ సీన్లో అరవింద్ అండ్ స్వామి మూర్తిని బాగా కొట్టి నిజం చెప్పమని అసలు ఈ బేబీస్ని దొంగలించి ఏం చేస్తున్నారని అడగ్గా దానికి మూర్తి సార్ నేను ఒక నర్సింగ్ ఏజెన్సీ రన్ చేస్తున్నాను అని అవసరమైన హాస్పిటల్కి నర్సులని సప్లై చేస్తుంటానని చెప్తాడు. ఇంకా ఈ బేబీస్కి నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకు అధిక మొత్తంలో డబ్బు అవసరమైతేనే ఇలా బేబీస్ని ఒక ప్లేస్ నుండి తీసుకెళ్ళి వారు చెప్పిన ప్లేస్లో ఇస్తూ ఉంటాను. ఇలా చేస్తున్నందుకు రాజేంద్రన్ నాకు అధిక మొత్తంలో డబ్బు ఇస్తాడు. ఆ రాజేంద్రన్ హాస్పిటల్లో సెక్యూరిటీ సర్వీస్ రన్ చేస్తున్నాడు. అక్కడే వాడు నాకు పరిచయం అయ్యాడు. నాకు వాడు మాత్రమే తెలుసు, ఈ చిన్నపిల్లల్ని ఏం చేస్తున్నారో నాకు తెలియదు అని అంతా చెప్తాడు.
ఇంకా ముసలావిడని ఆ పిల్లల గురించి అడగ్గా దానికి తను ఇదే నా పని, వారు చెప్పిన పిల్లల్ని దొంగిలించి ఇంటికి తెస్తే శేఖర్ వచ్చి డబ్బులిచ్చి ఆ పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటాడు. అయినా ఎంతోమంది పిల్లల్ని కని రోడ్డు పక్కన పడేస్తూ ఉంటారు కదా, నేను దొంగిలించి ఇచ్చిన పిల్లలు ఎలా పెరుగుతున్నారో మీకు తెలుసా? అయినా నేను గవర్నమెంట్ హాస్పిటల్లోని పిల్లల్ని మాత్రమే దొంగలిస్తాను, ఆ రోజు ఆ హాస్పిటల్ నుండి దొంగలించలేదు, పిల్లాడిని ఇచ్చి వెళ్ళాను అని చెప్తుంది. అది విన్న అరవిందండు స్వామికి ఏమీ అర్థం కాదు. అప్పుడే అరవింద ముసలావిడని ఇంతకీ నువ్వు ఆ బేబీని ఎక్కడి నుండి తీసుకొచ్చావని అడగ్గా ఆ ముసలావిడ డీటెయిల్స్ చెప్పడంతో అది విన్న అరవింద్ ఆ బేబీ పేరెంట్స్ డీటెయిల్స్ తెలుసుకుని ఇంటికి వెళ్ళి దివ్యతో ఈ బేబీ పేరెంట్స్ ఎవరో తెలిసిందే, వారికి తమ బేబీని ఇచ్చేద్దామని చెప్పి అలా ఆ బాబు పేరెంట్స్ ఇంటికి వెళ్ళగా వారు చాలా బీదవారు. బాబు కనిపించకుండా పోయినప్పటి నుండి బాబు కోసం చాలా బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు బాబుని తమ దగ్గరికి తీసుకుని రాగానే బాబుని చూసిన పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే ఇన్ని రోజులు ఆ బాబుని పెంచిన దివ్య బాబు దూరం అవ్వగానే చాలా ఎమోషనల్ అవుతుంది. దాంతో అరవింద్ తనని ఓదారుస్తాడు. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన అరవింద్ స్వామి రాజేంద్రని పట్టుకుంటే అసలు నిజాలు బయటపడతాయని చాలా కష్టపడి రాజేంద్రను ఉన్న లొకేషన్ని కనుక్కొని ఆ ప్లేస్కి వెళ్ళగా ఇక్కడే ట్విస్ట్. అదే టైంకి కొంతమంది ఫేస్కి మాస్కులతో అక్కడికి వచ్చి రాజేంద్రన్పై అటాక్ చేసి తనని చంపాలి అనుకుంటారు. అది చూసిన అరవింద్ వారి నుండి రాజేంద్రని కాపాడాలని చాలా ట్రై చేస్తాడు. కానీ ఆ రౌడీలో అరవింద్ని కూడా కొట్టి తనకి బలవంతంగా మందు తాపి స్రో కోల్పోగానే రాజేంద్రని కత్తితో పొడిచి చంపి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అలా కాసేపటికి అరవింద్కి స్రో వచ్చి చనిపోయిన రాజేంద్రని చూసి తమ బిడ్డని కనిపెట్టేందుకు దొరికిన చివరి క్లూ రాజేంద్రన్ కూడా చనిపోవడంతో ఇప్పుడు తన బిడ్డని ఎలా కనిపెట్టాలో అర్థం కాక చాలా ఎమోషనల్ అవుతాడు. తనని అలా చూస్తున్న కానిస్టేబుల్ స్వామి తనని ఓదారుస్తాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం రాజేంద్రన్ ఫ్యామిలీ వారు తన బాడీకి అంత్యక్రియలు ఏర్పాటు చేస్తూ ఏడుస్తూ ఉంటారు. అదంతా చూస్తున్న అరవింద్ స్వామితో ముసలిది శేఖర్ తప్ప తనకి ఎవరూ తెలియదు అంది. శేఖర్కి మూర్తి తప్ప ఎవరూ తెలియదు అంటున్నాడు. మూర్తి చెప్పిన రాజేంద్రన్ ఇప్పుడు చనిపోయాడు, రాజేంద్రని చంపాల్సిన అవసరం ఎవరికుంది సార్, ఎవరో ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది, ఒకసారి ఆ గజాగడిని అడుగుదామా అంటూ ఉండగానే అదే టైంకి అక్కడికి ఒక ఆడి కారులో మనకి మూవీ స్టార్టింగ్లో చూపించిన బైక్ యాక్సిడెంట్ చేసిన విజయ్ అక్కడికి వచ్చి రాజేంద్రన్ డెడ్ బాడీకి పూలదండ వేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అది చూసిన అరవింద్కి అంత రిచ్ మ్యాన్ రాజేంద్రన్ డెడ్ బాడీ చూడడానికి ఎందుకు వచ్చాడు అని కొంచెం డౌట్ వస్తుంది. తర్వాత బాగా ఆలోచించిన అరవింద్ కానిస్టేబుల్ స్వామితో ఆ రౌడీ షీటర్ గజాని కలిసి మాట్లాడితే రాజేంద్రన్ని ఎవరు చంపారో తనకి తెలిసి ఉండే ఛాన్స్ ఉంది అనగా దానికి స్వామి ఆ గజాగాడు చాలా డేంజరస్ వద్దు అంటాడు. కానీ అరవింద్ ఒక్కడే గజా దగ్గరికి వెళ్ళి రాజేంద్రని ఎవరు చంపారో చెప్పమని అడగ్గా గజా అండ్ తన మనుషులు అరవింద్ని బాగా కొట్టి కానిస్టేబుల్ స్వామికి ఫోన్ చేసి చెప్పగా స్వామి అక్కడికి వచ్చి గజాతో తన బిడ్డ కనిపించడం లేదు అనే బాధతో ఇక్కడికి వచ్చి ఉంటాడు, తనని వదిలేయమని రిక్వెస్ట్ చేయగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అరవింద్ స్వామితో సార్ రాజేంద్రని చంపింది గజా మనుషులే అంటాడు. అది విన్న స్వామి షాక్ అవ్వగా నిజానికి ఆ రోజు రాజేంద్రన్ని మాస్క్ వ్యక్తులు చంపేటప్పుడు వారి చేతుల మీద ఉన్న టాటూస్ చూసిన అరవింద్ అవే టాటూస్ ఇప్పుడు గజా మనుషుల చేతులపై చూసి కనిపెట్టి ఉంటాడు. ఇంకా అరవింద్ చాలా కష్టపడి గజా అండ్ గ్యాంగ్ని కొట్టి గజా గొంతుపై కత్తి పెట్టి రాజేంద్రన్ని ఎందుకు చంపారు, తనని చంపమని మీకు ఎవరు చెప్పారు అని అడగ్గా దానికి గజా భయపడిపోతూ ధనవంతుడైన విజయ్ అని చెప్పగా ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే నిజానికి మూవీ స్టార్టింగ్లో చూపించిన విజయ్ తను కేసీఎస్ సాఫ్ట్వేర్లో క్లౌడ్ ఆర్కిటెక్ట్గా పనిచేస్తూ ఉంటాడు. నిజానికి అది ఒక గవర్నమెంట్ ఎయిడెడ్ హాస్పిటల్. అప్పుడే హాస్పిటల్స్ అన్ని డిజిటలైజ్ చెయ్యాలి అని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి అనౌన్స్ చేయడంతో హాస్పిటల్లోని పేషెంట్ల డాటా మేనేజ్మెంట్, బిల్, రిపోర్ట్స్ అన్నీ డిజిటలైజ్ చేయాలి అంటారు. దాంతో విజయ్ హాస్పిటల్కి సంబంధించిన ప్రతి ఫైల్ డిజిటలైజ్ చేస్తూ హాస్పిటల్కి సంబంధించిన ప్రతి యాక్సెస్ తన చేతుల్లో పెట్టుకుంటాడు. అలా చెన్నైలోని చాలా హాస్పిటల్కి వర్క్ చేస్తూ ఆ హాస్పిటల్కి సంబంధించిన ప్రతి యాక్సెస్ తన దగ్గరే ఉండేలా చూసుకుంటాడు. ఇలా ఉండగా మూవీ స్టార్టింగ్లో చూపించినట్లు బైక్ యాక్సిడెంట్ తర్వాత ఆ చనిపోయిన కపుల్ పిల్లాడిని హాస్పిటల్లో అప్పుడే పుట్టి చనిపోయిన కపుల్కి ఇస్తాడు. అది విజయ్ తన మంచితనంతోనే చేస్తాడు. కానీ ఆ బాబుని తీసుకున్న పేరెంట్ ఎన్నో సంవత్సరాలుగా గుళ్ళు తిరిగితే పుట్టిన బిడ్డ చనిపోయిందని ఈ విషయం తెలిస్తే నా భార్య కూడా చనిపోయేది, కానీ మీరు చేసిన సహాయం వల్ల బిడ్డ దక్కింది, నా భార్య బ్రతికింది అని 50 తులాల బంగారు తీసుకుని వెళ్ళి విజయ్కి ఇస్తాడు. అది చూసి షాక్ అయిన విజయ్ అండ్ అంబులెన్స్ డ్రైవర్ రాజేంద్రన్ ఆ బంగారాన్ని ఇద్దరు పంచుకుంటారు. నెక్స్ట్ సీన్లో అలా కొన్ని రోజులకి విజయ్ బిడ్డని ఇచ్చిన అదే వ్యక్తి తన ఫ్రెండ్ని తీసుకుని వచ్చి తనకి కూడా చాలా సంవత్సరాలుగా పిల్లలు లేరని, మీరే అప్పుడే పుట్టిన పిల్లాడిని అరేంజ్ చేయాలి, దానికోసం మీకు 5 లక్షల డబ్బు ఇస్తాడు అనడంతో అది విన్న విజయ్ షాక్ అవుతాడు. తన సంవత్సర జీతం ఒక్క ఈ పనికే వస్తుంది అని, అదీకాక సిటీలోని అన్ని హాస్పిటల్కి సంబంధించిన యాక్సెస్ తన దగ్గరే ఉంది కాబట్టి ఏ రోజున ఏ హాస్పిటల్లో డెలివరీస్ కాబోతున్నాయో ఇన్ఫర్మేషన్ ఆధారంగా
ఆధారంగా మొదట రాజేంద్రని తనతో కలుపుకొని అలా డెలివరీ వార్డ్ నుండి పిల్లల్ని దొంగిలించి తన దగ్గరికి వచ్చే పిల్లలు లేని వారికి ఇస్తూ డబ్బు తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అలా కొన్ని రోజుల్లోనే విజయ్ ఇదే పని చేస్తూ అధిక మొత్తంలో డబ్బు సంపాదిస్తూ రాజేంద్రనికి షేర్ ఇస్తూ ఉంటాడు. తర్వాత విజయ్కి దేశంలో ఎంతోమంది డబ్బు ఉన్నవారు పిల్లలు కలగక ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ పిల్లల కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారని అర్థమయ్యే అలాంటి కపుల్స్ తన దగ్గరికి పిల్లలు కావాలి అని వస్తూ ఉండడంతో విజయ్ పిల్లల్ని దొంగలించడానికి ఒక టీంనే రెడీ చేసుకుంటాడు. వారే ఆ ముసలావిడ, శేఖర్, మూర్తి అండ్ రాజేంద్రన్. ఈ టీం ద్వారానే తన దగ్గరికి పిల్లలు కావాలని వచ్చే కపుల్స్ దగ్గర అధిక మొత్తంలో డబ్బు తీసుకుంటూ పిల్లల్ని దొంగతనం చేయించి వారికి ఇస్తూ ఉంటాడు. అలా అంతా సాఫీగా జరిగిపోతూ ఉండగా ఒకరోజు విజయ్ గురించి తెలుసుకున్న ఒక ఎన్ఆర్ఐ కపుల్ విజయ్ని కలిసి, మాకు ఈ ఫలానా డేట్కి, ఆ రోజు ఈ ఫలానా టైంకి వృషభ రాశిలో జన్మించే మగపిల్లాడు కావాలి, అలాంటి అబ్బాయిని మాకు ఇస్తే దానికి బదులుగా మీకు 5 కోట్ల డబ్బు ఇస్తాను అని డీల్ మాట్లాడతారు. అది విన్న విజయ్ షాక్ అవుతాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఆ ఎన్ఆర్ఐ కపుల్ చెప్పిన డేట్ అండ్ టైంకి వృషభ రాశిలో జన్మించే బాబు జీవితంలో ఎంతో గొప్పవాడు అవుతాడు అనేది వారి నమ్మకం. ఇంకా వారు చెప్పింది విన్న విజయ్ ఇది చాలా రిస్క్ కానీ ప్రయత్నిస్తాను అని సిటీలో ఉన్న అన్ని హాస్పిటల్స్లోనే డెలివరీకి రెడీగా ఉన్న వారి మహిళల డాటా మొత్తం చెక్ చేయగా ఎన్ఆర్ఐ కపుల్ చెప్పిన రోజే అదే టైంకి 3 మహిళలు మాత్రమే డెలివరీకి రెడీగా ఉన్నారని తెలుస్తుంది. ఆ 3లో 2 మహిళలకి ఆడపిల్లలు పుట్టగా ఇంకా 3వ మహిళ ఎవరో కాదు దివ్య. తనకి మగపిల్లాడే అదే వృషభ రాశిలో పుట్టి ఉంటాడు. ఈ విషయం తెలిసిన విజయ్ నర్సింగ్ ఏజెన్సీ రన్ చేసే మూర్తి హెల్ప్తో తనకి తెలిసిన అదే హాస్పిటల్లోని ఇంక్యుబేటర్ రూమ్లో పనిచేసే ట్విన్ సిస్టర్స్లో ఒకరైన గీత ద్వారా తన అక్క సహాయంతో ప్లాన్ ప్రకారం ఇంక్యుబేటర్ గదిలోనే అరవింద్ బాబుని మార్చేసి ఉంటారు. అందుకే సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఎవరికీ అనుమానం రాదు. ఇంకా తర్వాత విజయ్ దొంగలించిన బాబుని ఆ ఎన్ఆర్ఐ కపుల్కి ఇచ్చి డబ్బు తీసుకుని ఉంటాడు. అలా గజ్జ అంతా అరవింద్కి చెప్తాడు. అలా విజయ్ ప్లాన్ ప్రకారం అంతా సాఫీగా జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే దివ్య అది తన బిడ్డ కాదు అని చెప్తుందో అక్కడి నుండే ప్రాబ్లం స్టార్ట్ అయ్యి అరవింద్ పోలీసుతో కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ అలా చివరికి రాజేంద్రన్ దాకా రావడంతో విజయ్కి మరో దారి లేక రాజేంద్రన్ దొరికిపోతే తను కూడా దొరికిపోతాను అని గజ మనుషులతో రాజేంద్రన్ని చంపేయించి ఉంటాడు. సీన్ కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్లో విజయ్కి ఆ ఎన్ఆర్ఐ కపుల్ మళ్ళీ ఫోన్ చేసి మాలాగే మా ఫ్రెండ్ కపుల్కి కూడా బాబు కావాలి, రేపు అదే టెంపుల్లో కలిసి మాట్లాడదామని చెప్తారు. ఇంకా మరుసటి రోజు ఉదయం దివ్య తన బాబు దొరకాలి అని అదే టెంపుల్లో ముడుపు కట్టి మొక్కడానికి వస్తుంది. మరోపక్క కానిస్టేబుల్ స్వామి విజయ్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాలని తన లొకేషన్ కనిపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అలా దివ్య టెంపుల్లోకి వెళ్ళి ముడుపు కట్టి పూజ చేస్తూ ఉండగా అదే టైంకే విజయ్ అండ్ ఎన్ఆర్ఐ కపుల్ కూడా అక్కడికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అప్పుడే ఎన్ఆర్ఐ దగ్గర ఉన్న ఆ బాబు ఏడుస్తాడు. ఆ సౌండ్స్ విన్న దివ్య ఆ బాబుని తను ఆడిస్తాను అని తన చేతుల్లోకి తీసుకోగానే బాబు ఏడుపు ఆపేస్తాడు. దాంతో దివ్య ఆ బాబుని అలాగే చూస్తూ తను తన బాబులాగే ఉన్నాడు అనుకోగా అది గమనించిన విజయ్ దివ్య తన బాబుని గుర్తుపడితే ప్రాబ్లం అవుతుందని దివ్య దగ్గర నుండి ఆ బాబుని లాక్కొని ఎన్ఆర్ఐ కపుల్కి ఇచ్చి అక్కడ నుండి తీసుకెళ్తాడు. దాంతో దివ్యకి ఆ బాబు తన బాబే అని గుర్తించి వారి వెంట పడుతుంది. ఇంకా అప్పటికే కానిస్టేబుల్ స్వామి విజయ్ లొకేషన్ టెంపుల్ దగ్గర అని తెలియడంతో అరవింద్కి చెప్పి ఉంటాడు. దాంతో అరవింద్ అక్కడికి వచ్చి అక్కడే ఉన్న దివ్యని చూసి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడగ్గా దివ్య అరవింద్తో మన బిడ్డని చూశాను, అదిగో వారు తీసుకెళ్తున్నారు అని కారులో వెళ్తున్న వారిని చూపించడంతో విజయ్ని గుర్తుపట్టిన అరవింద్ వెంటనే వారి దగ్గరికి వెళ్ళి కారును ఆపి ఎన్ఆర్ఐ కపుల్ నుండి బాబుని లాక్కొని దివ్యకి ఇచ్చి విజయ్ని కొడతాడు. అప్పుడే విజయ్ మనుషులు అరవింద్పై అటాక్ చేస్తారు. దాంతో అరవింద్ వారందరిని కొట్టి విజయ్ని కూడా దారుణంగా కొడుతూ ఉంటాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి కత్తితో విజయ్ని పొడిచి చంపేస్తాడు. నిజానికి ఆ వ్యక్తి ఎవరో కాదు, రాజేంద్రన్ కొడుకు. తన ఫాదర్ని చంపింది విజయ్ అని తెలిసి కోపంతో ఇప్పుడు విజయ్ని చంపేసి ఉంటాడు. ఇంకా తమ బిడ్డ తమకి దొరకడంతో అరవింద్ అండ్ దివ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.